సంబంధించిన ఒక పార్ట్ 2 అయితే కంప్లీట్ అయింది నా ఛానల్లో. ఇంకో పార్ట్ 3 గురించి చూద్దాం. గాంధీజీ స్వదేశానికి రాక. గాంధీజీ స్వదేశానికి తిరిగి వచ్చింది 1915 జనవరి 9. మనం ఈ సంవత్సరాన్ని మనం ఎన్ఆర్ఐ డేగా జరుపుకుంటాం. ఈ రోజునే ప్రవాసీ భారతీయ దివస్గా జరుపుకుంటారు. గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చిన ప్రథమంగా హాజరైన ఐఎన్సి సమావేశం 1916 లక్నో సమావేశం. నోట్: గాంధీజీ అధ్యక్షత వహించిన ఒకే ఒక సమావేశం బెల్గాం సమావేశం 1924 కర్ణాటకలో. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. గాంధీజీ సభ్యునిగా చేరదలుచుకున్న సంస్థ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. నోట్: గోఖలే మరణంతో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో చేరాలన్న కోరిక నెరవేరలేదు. ఈయన గాంధీజీ గారి ఒక కోరిక ఏంటంటే సర్వెంట్స్ ఇండియాలో చేరాలని ఒక కోరిక ఉండేది. ఈయన గోఖలే మరణంతో ఈ సొసైటీలో చేరే అవకాశం కోల్పోయాడు. కోల్పోలేదు, ఇది అంతటితో ఆగిపోయింది ఆ సంస్థ. గాంధీజీ భారత్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవాదళం పేరు శాంతి సైన్యం. భారత్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవాదళం పేరు శాంతి సైన్యం. 1916-1980 మధ్య గాంధీజీ 3 ఉద్యమాలు నిర్వహించారు. 3 సత్యాగ్రహాలు. సత్యాగ్రహం అన్న సత్యాన్ని కట్టుబడి ఉండడం. 2 విధానాలు. దీనిలో 2 విధానాలు కలవు. ఒకటి నిరాహార దీక్ష, హిజ్రత్ స్వచ్ఛందంగా వలసపోవడం. నిరాహార దీక్ష లేదా హిజ్రత్ వలసపోవడం. చంపారన్ సత్యాగ్రహం. మొదటి సత్యాగ్రహం ఉద్యమంలో భారత్. క్రీడా సత్యాగ్రహం, అహ్మదాబాద్ సత్యాగ్రహం. 3 సత్యాగ్రహ ఉద్యోగాలు. చంపారన్ సత్యాగ్రహం, ఖేడా సత్యాగ్రహం, అహ్మదాబాద్ సత్యాగ్రహం. 3 సత్యాగ్రహాలు ఉన్నాయి. మొదటి చంపారన్ సత్యాగ్రహం గురించి చూద్దాం. భారత రైతాంగ ఉద్యమాలన్నిటికంటే ఇది ఉత్తమమైన మరియు విశిష్టమైనది. జరిగిన ప్రదేశం చంపారన్, బీహార్లో. చంపారన్ అనే ప్రదేశం బీహార్లో కలదు. చంపారన్ అనేది ఒక బీహార్లోని ఒక జిల్లా. దీనికి కారణాలు, చంపారన్ సత్యాగ్రహం చేయడానికి గల కారణాలు ఏంటంటే బీహార్ బలవంతంగా నీలిమందు మొక్కలను సాగు చేయడం. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన రైతులతోటి బలవంతంగా నీలిమందు మొక్కలను సాగు చేయాలని ప్రెజర్ చేయడంతో. ఇంకోటి తీనికతియా పద్ధతి విధింపు. తీనికతియా అంటే ఏంటంటే మనం కింద చూద్దాం. తీనికతియా అనగా భూమిలో 3/2 20 వంతు నీలిమందు మొక్కలకు సాగుకు రిజర్వ్ చేయడం. అంటే మనకు ఒక 4 వంతుల భూమి ఉంటే ఇందులో 3 వంతు మొత్తం నీలిమందు పండించాలని మనకి ఒక ప్రెజర్ అయితే చేశాడనమాట. సాగు చేసే రైతులపై స్థానిక జమాందాలు విధించిన పన్ను షరాబేసి లేదా తైవాన్. ఈ సాగు చేసే రైతులపై స్థానిక జమీందారు విధించిన పన్ను షరాబేసి లేదా తవాన్. షరాబేసి అనగా శిస్తు పెంచడం, తవాన్ అనగా ఏక మొత్తంలో నష్టపరిహారం చెల్లించడం. అంటే షరాబేసి అనగా శిస్తు పెంచడం, తవాన్ అనగా ఏక మొత్తంలో నష్టపరిహారం చెల్లించడం. రైతుకు ప్లాంటర్లకు మధ్య ఒప్పందం వ్యవసాయ పద్ధతిలో రోతి అంటారు. రైతుకు ప్లాంటర్లకు మధ్య ఒప్పందం వ్యవసాయ పద్ధతిలో రోతి అంటారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న ఇతర నాయకులు జేబీ కృపలాని, బాబు రాజేంద్ర ప్రసాద్, మహాదేవ్ దేశాయ్, ముజహర్ ఉల్ హక్. ఈ ఉద్యమంలో పాల్గొన్న ఇతర నాయకులు జేబీ కృపలాని, రాజేంద్ర ప్రసాద్, మహాదేవ్ దేశాయ్, ముజహర్ ఉల్ హక్. ఈ ప్రాంతంలో భూమిని కొంతమంది రైతు కూలీలతో ఖచ్చితమైన షరతులతో 20 సంవత్సరాలు చేసుకునేటట్లు ఐడప్ప నీలిమందు తోట యజమానుల ఒప్పందం చేసుకుని సాగు చేయించేవారు. 1914లో బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ సమావేశంలో రైతాంగ నాయకుడైన బ్రిజ్ కిషోర్ రైతుల కోసం ఒక కమిటీ నియమించాలని ప్రభుత్వానికి విన్నవించాడు. 1916లో జరిగిన ఐఎన్సి మొదటి సమావేశంలో గాంధీజీ రైతు నాయకులైన బ్రిజ్ కిషోర్, రాజ్కుమార్ శుక్లాతో కలిసి ఉద్యమాన్ని నడపాలని భావించాడు. చంపారన్ నీలిమందు రైతుల దీనస్థితి గురించి మొదటగా గాంధీజీకి తెలిపిన వ్యక్తి రాజ్కుమార్ శుక్లా. ఈ చంపారన్ అనే ఉద్యమం గురించి మొదటగా గాంధీజీకి తెలిపిన వ్యక్తి రాజ్కుమార్ శుక్లా. గాంధీ గారిని భారతదేశంలో మొదటిసారిగా విచారించిన తేదీ 1917 ఏప్రిల్ 18.
ఐరోపాలో భూస్వాముల సంఘ కార్యదర్శి అయిన విల్సన్ గాంధీజీకి భూస్వాముల రైతులను పీడించరాదని దీనికి సహాయపడాల్సిన కోరగా విల్సన్ నిరాకరించారు. ఓకే. 1917 మే 29 గాంధీజీ బీహార్ గవర్నర్ ఆహ్వానించి నీలిమందు రైతుల సమస్యల పరిష్కారాల గురించి ప్రాక్స్రాయ్ కమిటీ, ఇండిగో కమిటీ ఏర్పరిచి దానికి గాంధీని కార్యదర్శిగా నియమించారు. కమిటీ చేసిన సిఫారసులు: చంపారణ్ జిల్లాలో నీలిమందు యజమానుల నీలిమందు తోటల యజమానులు రైతు కూలీల కౌలుదారులపై జరిపే దౌర్జన్యం నిలుపుదల చేయాలి. ఎట్లాంటి షరతులు లేకుండా రైతులకు నీలిమందు పండించే అవకాశం కల్పించాలి. పండించిన పంటను ఎట్లాంటి షరతులు లేకుండా స్వేచ్ఛగా విక్రయించుకునే అవకాశం కల్పించాలి. రైతులు పండించిన నీలిమందు పంటకు యజమానుల నుంచి సరైన ధరను చెల్లించేట్లు చట్టం చేయాలి. బ్రిటిష్ ప్లాంటర్లు స్థానిక భూస్వాముల నుంచి శాశ్వత కొనుగోలుకు తీసుకున్న భూములన్నింటినీ తిరిగి వారికే అప్పగించాలి. అన్ని రకాలుగా చంపారణ్ రైతుల కూలీల పరిస్థితి మెరుగుపరచాలి. పై అన్ని అంశాలను బీహార్ శాసనసభ ఆమోదిస్తూ చంపారణ్ కౌలుదారు చట్టం 1917 తీసుకురావడం జరిగింది. చంపారణ్ కౌలుదారు చట్టం 1917. దీనిలో భాగంగా గాంధీ మొదటగా భారత్లో సత్యాగ్రహాన్ని ప్రకటించారు. చివరికి దీనికి అధ్యయపత్రాన్ని రద్దు చేశారు. ఓకే.